హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేనైతే వ్లాగ్స్ పెట్టి చాలా గ్యాప్ వచ్చేసిందండి. బట్ ఇప్పుడు సంక్రాంతి వ్లాగ్స్ అయితే 1 బై 1 అయితే పోస్ట్ చేస్తాను. అలాగే మీరు ఫ్రీగా ఉన్నట్లయితే నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వాచ్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగి రోజున తీసిన వ్లాగ్. అలాగే ఆ రోజు ఈవినింగ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అది మొత్తం కంటిన్యూషన్ వీడియో అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ కోళ్ళు పందానికి అయితే తీసుకెళ్ళడానికండి, మేము కాదు మా పక్కింటి వాళ్ళు. సో అవి మళ్ళీ ఆ ఫైట్ చేసుకుంటే అదంతా పెట్టకూడదు, స్ట్రైక్ వచ్చేస్తుంది. జంతు హింస వేలోకి వచ్చి అది స్ట్రైక్ వచ్చేస్తుంది. సో నేను అదంతా అయితే షూట్ చేయలేదు. అండ్ మిగతా వ్లాగ్ కూడా ఇంకా నేను ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మేము తణుకులో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో అందరం అయితే సరదాగా అక్కడికి వెళ్ళాము. ఈసారి ఎగ్జిబిషన్ అంతా కూడా లండన్ బ్రిడ్జ్ సెటప్ అయితే పెట్టారండి. అండ్ ఫోటో షూట్కి అన్నట్టుగా కూడా సెటప్ చాలా బాగుంది. అంటే ఇది ఫస్ట్ టైం అనమాట తణుకులో అయితే పెట్టడం. అండ్ ఈ సెటప్ వచ్చి మేము ఒక 2 years బ్యాక్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి సంక్రాంతికి ఏలూరులో. అప్పుడే పెట్టారనమాట ఈ సెటప్ అంతా. సో ఇప్పుడైతే తణుకులో పెట్టారు. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంది. మా వాళ్ళందరికీ అయితే మంచిగా స్టిల్స్ అయితే తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఫిష్ ఎక్వేరియం టైప్ పెట్టారండి, కానీ ఈ ఇయరే ఇలా లండన్ బ్రిడ్జ్ సెటప్ పెట్టారనమాట. బట్ నాకు దానికన్నా కూడా ఇదే బాగా నచ్చింది. అండ్ షాపింగ్ చేసుకోవడానికి కూడా స్టాల్స్ అయితే ఎక్కువే పెట్టారండి. అండ్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో అయితే కనుక ఎగ్జిబిషన్లో కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించేవి. బట్ నాకైతే ఏఆర్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. 10 రూపీస్ కూడా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి. అలాగే 20 రూపీస్కి కూడా ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్గానే ఉంది. అండ్ వెరైటీ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ ఎవరైనా వెళ్ళలేదు అనుకుంటే కనుక తణుకులో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారండి ఈ సంక్రాంతికి? మేమైతే ఇదిగోండి ఫస్ట్ రోజు అయితే ఇలా అయ్యింది, ఇలా ఎగ్జిబిషన్కి. అలాగే భోగిమంట ఓకే అలా అయిపోయింది. ఆ నెక్స్ట్ డే వచ్చి సంక్రాంతి రోజున బయటకైతే వెళ్ళాము. ఆ నెక్స్ట్ డే మ్యూజికల్ నైట్కి వెళ్ళాము అనమాట. ఇంకా మూవీ ఒకటే మిస్ అయింది. పర్లేదండి, సంక్రాంతి బాగానే ఎంజాయ్ చేసాము. బట్ ఉత్తినే అయిపోయినట్టు అనిపించింది. అండ్ నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, క్లిప్స్ అలాగే ప్లక్కర్స్ అవి తీసుకున్నాను అనమాట. బట్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. నేను తీసుకునే 10 రూపీసేనండి, బట్ బాగున్నాయి. అండ్ నేను పెట్టుకునేది కూడా చాలా తక్కువ అండి. సో నాకు కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాను. బట్ చాలామంది కూడా నా ముందు బిల్ పే చేసిన వాళ్ళు అయితే 500 తక్కువ ఎవరు బిల్ పే చేయలేదు. ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఈ క్లిప్ చూసారా ఎంత బాగుందో? ఇది వచ్చేసరికి 20 రూపీస్ ఈచ్ అనమాట. అండ్ నాకు 2 బాబులే కాబట్టి వీటితో పని లేకుండా అయిపోయిందండి. అదే అమ్మాయి అయితే అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎన్నైనా కొనొచ్చు అన్నట్టుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా? ఇవైతే చాలా బాగున్నాయండి, గ్లాస్ బ్యాంగిల్స్. కలెక్షన్ బాగుంది. సింగిల్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళకి కనుక ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటుంది, బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చాలా బాగున్నాయి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి క్రిస్టల్ దండలు అయితే చూసానండి. ఇవి కూడా ఒక్కొక్కటి 150 ఉన్నాయి, కొన్ని 200 ఉన్నాయి. అంటే మోడల్ బట్టి ఉన్నాయి. బట్ పర్లేదు అనిపించింది నాకు రేట్ అయితే. బట్ ఆ గోల్డ్ పూస్ అనేది ఎన్నాళ్ళు మనకి ఉంటుందనేది నాకు తెలియదు, కానీ రీజనబుల్గా లాకెట్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నాకు బేగం బజార్లో చూసినట్టు అనిపించిందండి. హైదరాబాద్లో బేగం బజారు చార్మినార్ దగ్గర ఎలా అయితే ఉంటాయో అలాగే అంత కలెక్షన్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా న్యూ మోడల్స్ అవి చాలా ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి, జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను. కానీ మోడల్స్ చూడండి చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను వాడేది తక్కువ అండి, ఇంకెందుకు తీసుకోవడం అని అయితే నేను ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ మా వదిన గారు అయితే స్పెట్స్ అయితే చూస్తున్నారనమాట. మా వదిన గారు కూడా మంచిగా సెలెక్ట్ చేస్తారండి, కొంచెం టైం తీసుకుంటారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఎక్కడ కంఫర్ట్ ఫీల్ అవ్వకపోతే తీసుకోరనమాట. తీసుకునేది కూడా న్యూ మోడల్గా చాలా మంచిగా సెలెక్ట్ చేస్తారు.
అండ్ ఇక్కడ పిల్లలు అన్నయ్య గారు అయితే గేమింగ్ జోన్కి వెళ్ళిపోయారండి. సో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము కొంచెం టైం తీసుకొని అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నాకు ఈ పర్పుల్ కలర్ స్పెట్స్ అయితే బాగా నచ్చినాయి, బట్ నేనైతే తీసుకోలేదు. అప్పుడు ఏంటో చూస్తాను కానీ తీసుకోవడానికి ఆలోచిస్తానండి. తర్వాత ఇంటికి వచ్చాక అనిపిస్తుంది అయ్యో తీసుకుని ఉంటే బాగుండేది అని. ఇక్కడ మా పెద్దోడు వచ్చేసరికి ఆ జెయింట్ వీల్ ఎక్కాలంటాడు, బ్రేక్ డ్యాన్స్ ఎక్కాలంటాడు. వాడు సింగిల్గా ఎక్కడు, మళ్ళీ మేము ఎవరో ఒకళ్ళం ఎక్కాలి. మాకైతే ఎవరు రెడీగా లేమండి అవన్నీ ఎక్కడానికి. ఇది చూసారా ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. దీనికోసం అయితే ఇంకా వాడు ఎక్కాలని ఎంత ఇది చేసినా మేమైతే ఎవరు ఓకే చెప్పలేదు. ఇంకా చిన్న చిన్నవి అయితేనే ఎక్కించామన్నమాట. వాడికి ఇంట్రెస్ట్, బట్ ఏంటంటే మేము అవన్నీ ఎక్కే అంత సాహసం అయితే చేయలేము. అలాగే ఎగ్జిబిషన్లో మా పిల్లలకి బాగా నచ్చే ఫుడ్ అండి ఇది. ఈ స్ప్రింగ్ పొటాటో ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, అండ్ పాపడ్ ఒకటి ఉంటుంది కదా. అండ్ నేను చెప్తాను ఇవి వద్దని, కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు తప్పట్లేదండి, ఇంక నేనే ఊరుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా అయితే నేను కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయనండి. మ్యాక్సిమం ఇంట్లోనే పెడతాను, ఏదైనా ప్రిపేర్ చేసి పెడతాను. కానీ బయట నుంచి అయితే ఇలాంటి ఫుడ్ అనేది నేను ఎక్కించను. ఇంక తప్పదు కదా బయటకు వచ్చినప్పుడు అన్నట్టుగా ఇంకా ఇస్తామన్నమాట. ఇక్కడైతే మా చిన్నోడు అలాగే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కారు. అండ్ మా పెద్దోడు అడిగి అడిగి విసిగిపోయి ఇంకేం ఎక్కించట్లేదని అనుకుంటే కనీసం ఇదైనా ఎక్కరా అంటే అప్పుడు ఇంక ఇది ఎక్కాడండి. వాడి ఫేస్ చూడాలి, పెద్ద పెద్దవన్నీ మానేసి చిన్నది ఎక్కించామని చెప్పేసి ఎంత ఫీల్ అయ్యాడో. కానీ ఎవరో ఒకళ్ళు అయితే తోడు ఉండాలి కదండి, సింగిల్గా ఎక్కించలేము. అలాగని మేము ఎక్కడానికైతే ఎవరూ రెడీగా లేం కదా. సో ఏదో ఒకటైతే ఎక్కించాలని చెప్పేసి ఇవైతే ఎక్కించామన్నమాట. ఇక్కడ మా చిన్నోడు వాలీబాల్ అయితే వేసాడు కానీ ఏం ఫలితం లేదు. అలాగే ఇదొక గేమ్ అండి. ఆ బకెట్లో గ్లాస్ అయితే ఉంటుంది, ఆ వాటర్ ఫుల్గా ఉంటుంది, అందులో కాయిన్స్ అయితే వేయాలి. ఆ కాయిన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఆ గ్లాస్లో పడాలన్నమాట. సో ఆ పడిన కాయిన్స్ బట్టి మనకి గిఫ్ట్స్ అయితే ఇస్తారు. అదొకటి చూసాము. అండ్ అది అయిపోయాక ఇలా తిరిగేసరికి ఇక్కడ ఆర్చరీ అయితే అబ్బాయి ఎంత ఎగ్జాక్ట్గా వేస్తున్నాడో. సరే కదా అని చెప్పేసి మా వారు కూడా ట్రై చేశారు, బట్ ఏది వెళ్ళలేదండి. అండ్ ఊరికనే సరదాగా అయితే ట్రై చేశారు. ఈయన అలాగే పిల్లలిద్దరూ కూడా వేశారనమాట. నాకు ఈ గేమ్ చూసినప్పుడల్లా అనిపిస్తుందండి, పిల్లలకి నేర్పించాలి, కాన్సన్ట్రేషన్ అది పెరుగుతుంది కదా అనిపిస్తుంది. రాజమండ్రిలో మా ఇంటి బ్యాక్ సైడ్ నేర్పించేవారు, వెళ్ళి కనుక్కుంటే. బట్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఆర్చరీకి. ఓన్లీ పర్ హెడ్ వచ్చేసరికి 5,000 చెప్పారు మంత్లీ. సో అప్పుడైతే ఇంకా నేను జాయిన్ చేయలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యే జాయిన్ చేసి ఉంటే బాగుండేది అని. బట్ ఇప్పుడు ఆ ప్లేస్లో కూడా లేండి, మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇదిగోండి బాల్స్ వేసుకొని ఆ బాల్స్ ఎన్నైతే వేసామో అలాగే ఆ బాల్స్ని వెళ్ళిన నెంబర్ కౌంట్ చేస్తాం కదా. సో ఆ కౌంట్ చేశాక వచ్చిన నెంబర్ బట్టి మనకు ప్రైజ్ ఉంటుంది కదా. చూడండి మాకు ఫైనల్గా ఏ గిఫ్ట్ అయితే వచ్చిందో మీరే చూడండి. ఇదిగోండి మా వాళ్ళ కష్టానికి వచ్చిన ఫలితం అన్నమాట. మా వాళ్ళకి హ్యాపీనెస్ ఏంటంటే నీకు ఉపయోగపడేది వచ్చిందమ్మా అంటున్నారు. ఇంకా అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రింగ్స్ గేమ్కి అయితే వచ్చారు. ఈ రింగ్స్ వచ్చేసరికి 50 రూపీస్కి 6 రింగ్స్ ఇచ్చారు అనుకుంటా. సో ముగ్గురు అయితే 2 రింగ్స్ అయితే వేశారు. ఒక్కటి కూడా ఏం రాలేదండి. ఏదో వాళ్ళ పిల్లల్ని ఇంకేది ఎక్కించలేదు కదా. సో ఇలాంటివి అయితే మనకి డేంజర్ ఉండదు, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా ఇలా గేమ్స్ అయితే మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేశారు.
ఇంక ఈ గేమ్ అయిపోయిందా, ఈ గేమ్ తర్వాత మా వాడు వాలీబాల్ ఏదో చేసేస్తా అన్నాడు. అక్కడ ఏం లేదండి, ఆ పైన మాత్రమే పడినాయి, ఇంకేం పడలేదు. వాడేసాక మరి వీడు ఊరుకుంటాడా, నేను కూడా వేస్తా అన్నాడు. ఇద్దరు అయితే వేశారు. నెక్స్ట్ ఇంకా ఈ గన్ షూట్ కూడా చేస్తా అన్నారు, బట్ అక్కడ ఏంటంటే ఖాళీ లేదు. అప్పటికే టైం అయితే 10 అయిపోయింది. ఇంకొద్దమ్మా నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకంతేనండి టుడే వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనండి, బాయ్.